స్వర్గీయ ఎన్టీఆర్ గారు ఈ పార్టీని ప్రత్యేకంగా పేదల కోసం, బీసీల కోసం, వెనుకబడిన తరగతుల కోసం ఈ పార్టీని స్థాపించి వాళ్ళందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఆనాడు ఎటువంటి ఒక దుర్బుద్ధి లేకుండా, దురాశ లేకుండా మన రాష్ట్రంలో బ్రహ్మాండమైన నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఉండడం వల్ల ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో ఎంత అభివృద్ధి జరిగిందో మనందరం చూసాం. దాన్ని వేళ విడిపోయిన రాష్ట్రంలో కూడా అమలు చేయాలనే ఉద్దేశంతో ఆయన నిరంతరం 74 సంవత్సరాల వయసు ఉన్నప్పటికీ మరి పొద్దున్న ఎప్పుడు లేస్తారు మాకు తెలియదు. తెల్లవారు 4:30, 5 గంటలకి మనందరికీ టెలికాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తారు. మీరు ఏం చేస్తున్నారు, ఏదైనా ప్రోగ్రాం ఉంటే చాలు లేపుతారు, ఎలక్షన్ ఉంటే మనం లేపి మీరు తయారై వెళ్ళండి, అర్జెంటుగా టైం అయిపోతుంది అంటారు. మరి ఆయన ఎప్పుడు పడుకుంటారో, ఎప్పుడు మరి తింటారో అర్థం కాని పరిస్థితుల్లో పరిపాలన సాగిస్తున్నారంటే అటువంటి నాయకుడికి ఇవాళ ప్రజలు బ్రహ్మాండం పడ్డారు. అందుకే మరి ఆయన ఈ ప్రజలు రుణం తీసుకోవడానికి తప్పనిసరిగా ఈ వెనకబడిన రాష్ట్రాన్ని ఇప్పుడు ఎందుకు వెనకబడిందంటే మీకు తెలుసు. మనం విడిపోయిన తర్వాత మనకి ఈవేళ సరైన సౌకర్యాలు లేవు. హైదరాబాద్లో ఈవేళ స్టేడియంలు ఉన్నాయి, మనకి అమరావతిలో స్టేడియం లేదు కనీసం ఒక పెద్ద గేమ్ ఆడడానికి. అలాంటిది చాలా కార్యక్రమాలు డెవలప్ చేయాలా, ఇవాళ అన్నీ కూడా మొదలుపెట్టారు. రేపో ఎల్లుండో ఈ వారంలో సీఎం గారి చేత సుమారు 40,000 కోట్ల రూపాయలు అమరావతిలో పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేయడానికి మొదలుపెట్టారు. ఈ ప్రజలకి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన తర్వాత, ఈ కార్యక్రమాలు అమలు జరిగిన తర్వాత ఇండియా మొత్తం మీద అన్ని రాష్ట్రాలు ఈ పథకాలను అమలు చేయడం మొదలుపెట్టాయి. అందువల్లనే ఈవేళ మన ఆంధ్ర రాష్ట్రంలో ఏది అమలు చేస్తున్నామో దాన్ని తప్పనిసరిగా మిగతా రాష్ట్రాలు ఎప్పుడు కూడా ఫాలో అవుతూ ఉంటాయి. ఇప్పటిదాకా కూడా మనం గమనిస్తే భారత రాజకీయాల్లో నార్త్లో ఎక్కడ కూడా ఇంత బాగా సంక్షేమ కార్యక్రమాలు జరగవు. మన సౌత్లో కూడా, మన ఆంధ్రప్రదేశ్ జరిగిన తర్వాత, తమిళనాడు మనం జరిగిన తర్వాత మిగతా రాష్ట్రాలు మనల్ని ఫాలో అవుతూ ఒక్కొక్క సంక్షేమ కార్యక్రమాన్ని అమలు చేసుకుంటూ ఈ రాజకీయాలు చేయడం మొదలుపెట్టాయి ఈ పార్టీలు. అందువల్ల నేనేం చెప్తున్నానంటే ఈవేళ భారత రాజకీయాల్లో మార్పులు వచ్చాయంటే స్వర్గీయ ఎన్టీ రామారావు గారే కారణం అని చెప్పాలి.